హాయ్ జేఈ యాస్పిరెంట్స్, డియర్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఎన్ఐటి రూర్కెలా అనేది ఇండియాలోనే నంబర్ 3 అనమాట. నంబర్ 1 అయితే తిరుచి వచ్చింది, నంబర్ 2 వచ్చి సూరత్కల్ వచ్చింది, నంబర్ 3 వచ్చి రూర్కెలా వచ్చింది. ఈ రూర్కెలా కాలేజీల్లో చేరడానికి ఎన్ఐటీలో చేరాలంటే మనకి జేఈ మెయిన్లో ఎంత సేఫ్ స్కోర్ ఉంటే మంచిది. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఇలాంటి అప్డేట్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ లైక్ చేస్తూ ఉంటే ఈ యొక్క వీడియో చాలా మందికి యూజ్ఫుల్ అవుతుంది అనమాట. నేను కూడా ఎన్ఐటి రూర్కెలా చేరాలి అనే మోటివేషన్ ఒకటి ఉంటుంది. నేను ఈ టైంలో ఎందుకు చేస్తున్నానంటే మోటివేషన్ వీడియోస్ అంటారు వీటిని మోటివేషన్. నేను ఎన్ఐటీలో చేరాలి అని మీ బ్రెయిన్లో ఒక నమ్మకం, ఒక గట్టిగా ఒక బలమైన పునాది ఏర్పడుతుంది అనమాట. నేను కంపల్సరిగా ఎన్ఐటీలో చేరాలి, రూర్కెలాలో చేరాలి, టాప్ మరి సూరత్కల్లో చేరాలి, అదేవిధంగా తిరుచిలో చేరాలి. ఈ విధమైన మరి మీ యొక్క బలం పెరగటానికి, మోటివేషన్గా రావడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఎన్ఐటి సూరత్కల్లో, ఎన్ఐటి రూర్కెలాకి సంబంధించింది. అదేవిధంగా ఎన్ఐటి రూర్కెలా జేఈ మెయిన్స్ సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఈసీఈ కానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ ఈసీఈ కానీ డిఫరెంట్ లాస్ట్ ఇయర్ ప్యాకేజీ 1.22 crores ప్యాకేజ్ ఆల్రెడీ మన వీడియోలో చేయడం జరిగింది. ప్యాకేజ్ కూడా హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది ఎన్ఐటి రూర్కెలాలో. మరి దీనిలో జనరల్లో మరి అదర్ స్టేట్, మనము వీఆర్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ బోత్ ఆర్ తెలుగు స్టూడెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్, ఓన్లీ అదర్ స్టేట్. దట్స్ వై ఐ క్యాప్చర్డ్ ఓన్లీ అదర్ స్టేట్ స్టాటిస్టిక్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను. మరి జనరల్గా అయితే 2440 రావాలి, పర్సంటైల్ అయితే 99.79, మార్క్స్ 230 నుంచి 265 మధ్యలో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి జనరల్కి. మరి ఈడబ్ల్యూఎస్కి 454 ర్యాంక్ రావాలి. మరి పర్సంటైల్ అయితే 99.82, మరి 235 to 270 ప్లస్. అదేంటి సార్ మరి జనరల్కి 265 వచ్చింది, మరి ఈడబ్ల్యూఎస్కి 270 అంటే అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ ఏం లేదు. మీరు జనరల్లోకి 265 అయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్ మంది జనరల్ కంటే ఎక్కువ మంది ఉండవచ్చు, ఇక్కడ చెప్పలేం. అదేవిధంగా ఓబీసీలో 1081 వస్తే, మరి పర్సంటైల్ అయితే 99.61 వచ్చింది, మార్క్స్ అయితే 219 నుంచి 262 ప్లస్, 262 ప్లస్. మరి ఎస్టీకి అయితే 523 ర్యాంక్ వచ్చింది ఎస్సీకి. మరి పర్సంటైల్ అయితే 99.44, మరి మార్క్స్ అయితే 204 నుంచి 250. అంటే మరి అదేవిధంగా ఎస్టీకి అయితే 202 ర్యాంక్ రావటం జరిగింది, 99.35, 189 మార్క్స్ నుంచి 245 మార్క్స్ వరకు రావటం జరిగింది. మరి చూసినట్టయితే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, ఇది లాస్ట్ ఇయర్ డేటా, +2 కానీ +3 కానీ మరి పెరగచ్చు తగ్గొచ్చు కాంపిటీషన్ అనేది ఈ సంవత్సరం. సపోజు మరి ఇదేంటంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉండదు కాబట్టి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది రాస్తారో మనకు తెలియదు, కానీ 13 లక్షలు ఉన్నారు. మరి అటెండెన్స్ ఎంతమందికి ఉంటుందో మనకు తెలియదు. అటెండెన్స్ కొంతమంది డ్రాప్ అవ్వచ్చు, మనకెందుకు లేని ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాయరు. రిజిస్ట్రేషన్లో ఒక 10% అయితే డ్రాప్ అవుతారు. మరి దానిలో క్వాలిఫై అయ్యేది కొంత ఇంతట్లా ఫిల్టర్ నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫైనల్గా ఎవరు వస్తారో మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ, మరి మీరు ఎన్ఐటి రూర్కెలా కూడా మనకు ఒరిస్సాకి దగ్గరలోనే ఉండే, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా చాలా దగ్గర. పెద్ద నార్త్లో ఇప్పుడు నార్త్ కురుక్షేత్ర, మరి మేఘాలయ, అస్సాం అంటే అది కొంచెం కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ ఉండే. ఇవి రూర్కెలా కూడా దగ్గరే, మనకి ఒరిస్సాకి దగ్గరే ఉంది కాబట్టి మరి ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 అవర్స్ డిస్టెన్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు. 24 అవర్స్ లెస్ దాన్ టైంలోనే మీరు రీచ్ అవ్వచ్చు కాలేజీలో. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం జోసా టైం నుంచి జోసా కౌన్సిలింగ్ మీకు ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పేది, ఈ ఎన్ఐటి రూర్కెలా జోసా అనేది ఒకటి ఉంది కదా, ఈ జోసా నుంచి నేను సపోర్ట్ చేస్తాను. మీకు ఎక్కడెక్కడ వస్తుంది, ఎన్ని మార్క్స్కి ఎక్కడ వస్తుంది, కంప్లీట్ డేటా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మనకి దీనిలో
మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే సార్ నేను మరి హెల్ప్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ నంబర్ కూడా మీకు తర్వాత ఇస్తాను. రాబోయే కాలంలో మరి వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో కూడా మీకు ఫ్రీగా ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి మనం ఇలాంటి ఏంటంటే మన యొక్క గైడెన్స్ ద్వారా కొంతమంది యొక్క ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయితే అది మనకి హ్యాపీగా ఉంటుంది. సార్ మీకేమొస్తుంది, మాకు హెల్ప్ చేస్తే అంటారు కొంతమంది. నాకు అది ఒక హ్యాపీ. నాకు ఇలా చిన్నప్పటి నుంచి అలా ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళకి హెల్ప్ చేయటము, మా బంధువుల పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను, గైడెన్స్ ఇవ్వటము, అలా మనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను కూడా ఐడిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సి బెంగళూరు, ప్రెస్టేజ్ ఇండియాలో టాప్ 1 మరి బెంగళూరు ఐఏఎస్సి. దానిలో కూడా జేఈ అడ్వాన్స్డ్, జేఈ మెయిన్ క్వాలిఫైలు, జేఈ అడ్వాన్స్డ్లో అక్కడ బీటెక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటేషనల్ సైన్స్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా మరి ఐఐటీలు 23 ఐఐటీల కంటే ఐఏఎస్సి నంబర్ 1 అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్సిలో సీట్ రావడం అంటే ఒక పెద్ద జాబ్ వచ్చినట్టు లెక్క. ఐఏఎస్సిలో ఒక గ్రేట్ అనమాట. ఐఏఎస్సి అనేది బెంగళూరుకి మనకు దగ్గరే ఉంది. కాబట్టి మీరు కూడా కొంతమంది ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఐఐటికి ట్రై చేయండి. మీ యొక్క జర్నీ ఆపొద్దు. 1 or 2 months కష్టపడితే మీరు ఐఐటీలో కూడా కూర్చోవచ్చు. మీ అదృష్టాన్ని ఎవరు గెస్ట్ చేయలేరు. కాబట్టి మీ అదృష్టం ఎక్కడ ఉందో మీరు చూసుకోండి. మరి ఇది బేస్ లెవెల్, ఇది స్టెప్ 1. ఈ స్టెప్ 1లో మీకు ఈ మార్క్స్ వచ్చినాయి అనుకో, మీరు ఐఐటి అడ్వాన్స్ రాసి ఐఐటికి కూడా టాప్లో వెళ్ళిపోవచ్చు. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి గైడెన్స్, మోటివేషన్ వీడియోస్ మరిన్ని ఇస్తూ ఉంటాము. లైక్ చేస్తూ ఉండండి. ఎంతమంది లైక్ చేస్తే అంత వీడియో సర్క్యులేట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. బాయ్.